జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొత్త వివాదానికి తెరతీసింది. రామచంద్రపురం నియోజకవర్గాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మార్చి కాకినాడ జిల్లాలో కలపాలనే డిమాండ్ ఉద్యమ రూపం దాల్చింది. ప్రధానంగా ప్రయాణ దూరం ఆ డిమాండ్ కు కారణం. మరోవైపు రాజకీయ నాయకులు ఆ డిమాండ్ ను పక్కదారి పట్టిస్తూ రామచంద్రపురం డివిజన్ కేంద్రాన్ని మార్చకూడదనే కొత్త డిమాండ్ ను ముందుకు తెచ్చి అసలు సమస్యను కనుమరుగు చేయాలనుకుంటున్నారు. కానీ ప్రజా ఉద్యమం ఉధృతమవుతూ ఉండడంతో నాయకులు పునరాలోచనలో పడ్డ పరిస్థితి మీద 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. జిల్లాలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా రామచంద్రపురం వ్యవహారం ఇప్పుడు ప్రజా ఉద్యమానికి బీజం వేస్తుంది. రామచంద్రపురాన్ని కోనసీమ జిల్లా నుంచి వేరుచేసి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ జిల్లాలో కలపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం వెళ్లాలంటే రామచంద్రపురం ప్రజలు నదీ మార్గం ద్వారా అయితే 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. రోడ్డు మార్గం అయితే యానంకుట 70 కిలోమీటర్లు వెళ్లాలి. అదే కాకినాడ జిల్లా అయితే 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. గతంలో కేవలం లోక్సభ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల రామచంద్రపురానికి జరిగిన నష్టాన్ని సవరించాలని స్థానికులు కోరుతున్నారు. మరి అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో జగన్ విభజన వల్ల ఎవరైతే బాధపడతా ఉన్నారో నైసర్గికంగా కానీ భౌగోళికంగా కానీ సెంటిమెంటల్గా కానీ ప్రజల రాకపోకం దృష్టిలో పెట్టుకుని కానీ వాటికి నష్టం జరిగినటువంటి వాళ్ళన్నింటినీ కూడా మేము సవరిస్తామని చెప్పేసి ఎన్నికల్లో వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ఒకటొప్పుడు ఉపన్యాసాలతో ప్రతి నియోజకవర్గంలో చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ 175లోని ఒక 20 నియోజకవర్గాల్లో రామచంద్రపురం కూడా ఉంది. కాబట్టి మేము ఏం చెప్తా ఉన్నామంటే మరి గోదావరి యువతలో ఉన్న వాళ్ళనే మరి కోనసీమ వాసులను అందరూ గోదావరి అవతల ఉన్న వాళ్ళే కోనసీమ వాసులు అంటారు. మమ్మల్ని కూడా వాళ్ళు కోనసీమ వాసులుగా పరిగణలోకి తీసుకోరు. మరి సెంటిమెంట్లుగా కూడా మేము కోనసీమ వాసులు అవ్వం. కాబట్టి కోనసీమ ప్రాతిపదిక ఏర్పడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేము మరి సెంటిమెంట్లుగా కూడా కోనసీమ వాసులు అవ్వమని ఒక కోణంలో అయితే మరి మరొక కోణం ఏంటంటే సంవత్సరం సుమారులో 7-8 నెలల పాటు గోదావరి దాటి వెళ్ళాలంటే పంట లేనటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. కాబట్టి మమ్మల్ని కాకినాడ దగ్గరగా ఉంటుంది కాబట్టి మమ్మల్ని కాకినాడ జిల్లాలో కలపమని గత 5 నెలల నుంచి జేఏసీగా ఏర్పడి పగలో రాత్రి ఎన్నో ఉద్యమాలు చేసాం. నియోజకవర్గంలో బంధువులు చేసాం. అన్ని వర్గాల ప్రజలు మరి ముందుకు వచ్చి ముక్త కంఠంతో మమ్మల్ని కాకినాడలో కలపండి అంటే మమ్మల్ని వదిలేసి మరి ఈ రోజున ఒక మండపేటను ఒక్కదాన్నే కలిపి మమ్మల్ని మరి ఏ విధంగానే కూడా మరి మంత్రివర్గ కమిటీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో కనీసం మా ఫైల్ కూడా ఏ రకంగానూ కూడా పరిగణలో తీసుకోకుండా పక్కన పడేశారు. గతంలో వాగ్దానం చేసిన మండపేటకు మాత్రమే న్యాయం చేసి రామచంద్రపురాన్ని పట్టించుకోవటం లేదని కూటమి ప్రభుత్వం మీద స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యమం నడుపుతున్న జేఏసీ నాయకులు కూడా కొంతమంది నాయకులు పదవుల కోసమే ఈ ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఇక్కడ మరి మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరిలో కలిపేయడం, గతంలోనే పోరాటం చేసిన కాజులూరు మండలాన్ని కాకినాడలో మార్చేయడం వల్ల ఇప్పుడు వచ్చిన ఇబ్బంది అంటే ఒకటి కాకినాడ జిల్లాలో వేదికగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలా. ఎందువల్లంటే కాకినాడలో సౌలభ్యం కోసం విద్యా సంస్థలు ఉన్నాయి, వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఎవరైనా ప్రజలు అక్కడ జనరల్ హాస్పిటల్ ఉంది కాబట్టి ప్రజలు ఏమైనా అర్జెంట్ అయినా ఏ మరణాలు సంభవించైనా ఏ ప్రమాదం జరిగినా ఏం జరిగినా కూడా కాకినాడ ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ప్రజలకు సౌలభ్యంగా ఉంది కాబట్టి కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేయాలని కాకినాడ జిల్లాలో కలపాలని గత 5 నెలల నుంచి కూడా ఒక బలమైన ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ బలమైన ఉద్యమాలను కూడా మేము గతంలో మరి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉండే కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వాసన్ శెట్టి గారు, సుభాష్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఈ సబ్ కమిటీ కన్వీనర్ అలాగని సత్యప్రసాద్ను ఇంకా ఇతరులందరినీ కూడా కలిసి మేము ఇక్కడ ఉన్న సాధక బాధలన్నీ కూడా వివరించడం జరిగింది. వాళ్ళకి వివరించినా కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే పై నాయకత్వం కానీ గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎవరో తమ పదవుల కోసం తమ కుటుంబ వారసత్వాల కోసం దీన్ని కాకినాడ జిల్లాలో కలపడానికి సుముఖంగా లేరని మాకు అర్థమవుతుంది.
మరోవైపు మంత్రుల కమిటీకి విన్నవించిన స్థానికులు పోస్టు కార్డు ఉద్యమం, కోటి సంతకాల సేకరణ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇలా ఉంటే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలిపితే ఓ నాయకుడి రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడుతోందని, మరో నాయకుడికి పెద్దరికం పోతుందని ఉద్యమాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే రామచంద్రపురం డివిజన్ కేంద్రం మీద ఉద్యమ బాట పట్టారు. తాము సైతం ఉద్యమాల్లో ఉన్నట్టుగా మార్కు వేయించుకోవాలనే ఉద్దేశంతో రామచంద్రపురాన్ని డివిజన్ కేంద్రంగా కొనసాగించాలని కొత్త తరహా రాజకీయానికి వీరు పావులు కదుపుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏవైనా రామచంద్రపురం ప్రజలు కాకినాడలో కలపాలన్న డిమాండ్కు మరింత పదును పడుతున్నారు. ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి పునర్విభజనలో కూడా ఇక్కడ ఉద్యమ బాట చేపట్టి రామచంద్రపురాన్ని కాకినాడలో చేయాలని ఆ రోజు నేను చేసినటువంటి డిమాండ్ని నేడు కూటమి ప్రభుత్వం నెరవేర్చని చెప్పడంతో ఈ యొక్క డిమాండ్ మరింత ముందుకు సాగింది. ఇందులో భాగంగా ప్రజా సంఘాలు కానీ ఏదైతే జేఏసీ ఉందో వీరంతా కూడా కోర్టును కూడా ఆశ్రయించి ఉన్నారు. వీరు చేస్తున్న ఉద్యమం కూడా ముందుకు సాగుతుంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీరి యొక్క మనోభావాలని గుర్తించి కాకినాడ జిల్లాలో కలపాలనేది వీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో మోహన్. ఇక ఏలూరు జిల్లా